ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బోగతా కొంచెం బోగతా వెళ్తాం. బోగతా అయితే క్లోజ్ ఉంది. అయితే ఎండ ఉంది కదా అసలు అక్కడక్కడ కొంచెం ఎండ పడుతుంది తప్ప మొత్తం నీడనే ఉంది. ఇట్లా ఫారెస్ట్ ఉండాలి. ఇక్కడైతే కొంచెం వేడిగానే ఉంది. ఎండ స్టార్ట్ అవుతుంది. ఎండ లేకుండా ఉంటే బాగుండని అనుకుంటుండే, కానీ ఎండ అయితే స్టార్ట్ అవుతుంది. ముత్యాలధార అయితే మంచిగా చెమటలు కారుతాయి. పోవడం కానీ రావడం కానీ మంచిగా చెమటలు కారుతాయి. కానీ వెళ్ళినాక మాత్రం ప్లేస్ అవసరం ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు పోలీస్ స్టేషన్ ఉండే, అప్పట్లో నక్సల్స్ బ్లాక్ చేశారు. సో ఆ రోడ్డు క్లోజ్ చేశారు అనమాట. ఇట్లా తిరిగి పంపిస్తారు. మన గోదావరి రివర్. ఇక్కడ స్లోప్ ఉంది, అక్కడంతా తీసుకొచ్చేసింది. సిక్స్ కిలోమీటర్ ఇటు వెళ్తే బోగతా వాటర్ ఫాల్స్, దాని తర్వాత ఛత్తీస్గఢ్. ఇటు వెళ్తే కనుక భద్రాచలం, వెంకటాపురం, ఎంతమంది ఏదైతే చెప్పానో ముత్యాలధార వాటర్ ఫాల్స్ కూడా ఇటు వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడే పర్మిషన్ తీసుకున్నాం. బోగతా వెళ్తున్నాం. అదే నిన్న వేరే వాళ్ళు వచ్చారు, పెద్ద గొడవ అయింది, కేసు అయింది. వాజేడు వాటర్ ఫాల్స్, బోగతా వాటర్ ఫాల్స్. వావ్, తెలంగాణలో సూపర్ వాటర్ ఫాల్స్ అంటే మాత్రం ఇదే అని చెప్తా నేనైతే. చాలా అందంగా ఉండేది మాత్రం, చాలా సెక్సీగా ఉంటుంది ఇదైతే. ఇక్కడ వాటర్లో దిగాలనుకుంటే మాత్రం ఇక్కడ దిగొచ్చు అనమాట, ఈ ప్లేస్లో. అక్కడ దిగితే కొంచెం రిస్కీ, చాలా డీప్ ఉంటుంది, ప్లస్ రాళ్ళు ఉంటాయి. అందుకని ఇక్కడ ఇది ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేశారు. ఇది వాచ్ టవర్, కూర్చోవచ్చు పైన కూడా కింద కూడా. ఎంత బాగుంది కదా. మొన్న ఫ్లోకి ఇది కూడా ఊడిపోయిందా? ఓకే. అందమైన బోగతా వాటర్ ఫాల్స్. నాకు తెలిసి సౌండ్కి, వాటర్ ఫ్లో సౌండ్కి నా సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు. అది మాత్రం సూపర్. కలర్ కూడా బ్లూ అండ్ గ్రీనిష్ కలర్లో వస్తుంది. రైనీ సీజన్లో చాలా ఎక్కువ ఫ్లో ఉంటుంది. దీంట్లో దిగడానికి కూడా కష్టమే అనమాట. ఓన్లీ జూన్, జూలై ఆ టైంలో చాలా బాగుంటుంది. అంటే వాటర్ కొంచెం ఫ్లో తక్కువ ఉంటుంది. ఆ టైంలో ప్లాన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కోవిడ్ వల్ల ఇది క్లోజ్ చేస్తుంది, కానీ చాలా బాగుంది ఇప్పుడు మాత్రం. ఇది ఇప్పుడు చూడొచ్చు, రోడ్డు మొత్తం కిందకి వెళ్ళిపోయింది ఇక్కడ. ఓహో, జరగనా
ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది ఛత్తీస్గఢ్ వెళ్తుంటే. ఈ రోడ్లో అయితే ఫస్ట్ టైం, ఎప్పుడు వస్తా అనుకోలేదు, రాలే కూడా, ఇప్పుడు ఫస్ట్ టైం. ఛత్తీస్గఢ్ ఈ బ్రిడ్జ్ సగం వరకు ఉంటుంది నాకు తెలిసి, అవతల ఛత్తీస్గఢ్ ఉంటుంది. కొంచెం దూరం పోయి వచ్చేద్దాం. స్టేట్ దాటి ఆంధ్ర పోవా, మహారాష్ట్ర పోవా, కర్ణాటక పోవా, పోకు. యా ఇది కూడా బాగుంది వాటర్. పాలపట్నం 35, జగదల్పూర్ 247 కిలోమీటర్. వాళ్ళు రోడ్లు ఇక్కడ నుంచి మన బొగత దాటినాక, సో రోడ్లు అన్నీ బాగలేవు. కొంచెం దారుణం ఉంటుంది. గుడి ఉంది కానీ మన బండి పంచర్ అయింది కాబట్టి మనం ఏం చేయలేము, తొందరగా వెళ్ళిపోవాలి. కాకుండా ఈ రోడ్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ అటు తాడువాయి. అది టైర్ పంక్చర్ ఉంది కాబట్టి వెళ్తే తాడువాయి, లేదంటే పాలింగ్ ప్రాజెక్ట్. పంక్చర్ అయింది, సో వాళ్ళకి ఇప్పడానికి రాదంటే మనమే ఇప్పినాం. మనమే ఇప్పిస్తే ఆయన పంక్చర్ చేస్తున్నాం. వాళ్ళు ఇద్దరు ఇట్లా చిల్ అవుతున్నారు. సో షెట్టి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ నీళ్ళు. ఇదంతా ఆఫ్ రోడింగే ఉంటుంది ఇక మనకు. ఇంకా బిలియన్ ఉన్నారు కాబట్టి కనీసం ఉంటుంది. బిలియన్ లేకపోతే కంఫర్ట్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ అంటే కూడా తెచ్చుకుంటే కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా ఎట్లుంటుందో ముందర చూడాలి. అవన్నీ వాటర్ వస్తున్నాయి. అట్లా పోవాల్సిన రోడ్డు ఇట్లా తిరుగుతున్నాం. ఇప్పుడు ట్రెక్, ఎందుకంటే ఇక్కడికి బండి వెళ్ళదు, సో కంపల్సరీ నడిచి వెళ్ళాలి. చాలా ఆశయం వస్తుంది, ఆయాసం. అక్కడి నుంచి కూడా ఒక 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. నడిచి నడిచి ఒంట్లో ఎనర్జీ అంతా అయిపోయింది. నీళ్ళల్లో దూకితే కొంచెం వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు. హెడ్ మౌంట్ పెట్టుకున్నా ఇప్పుడు నేను. అక్కడ నుంచి చిన్న చిన్న ఇట్లా ముత్యాలుగా పడుతున్నాయి. సూపర్ ఉంది. అక్కడి నుంచి అప్పుడప్పుడు డైరెక్ట్గా కూడా పడుతుంది అనమాట. గాలి ఇటు వచ్చినప్పుడు ఇటు పడుతుంది. ఇదంతా చుట్టూ చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉందో. దీని అవతల అయితే ఛత్తీస్గఢ్ అనమాట. ఇదంతా తెలంగాణ. సో ఇప్పుడు మనం రిటర్న్ బండి దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకో 15 మినిట్స్ పట్టచ్చు. 15 మినిట్స్ వాక్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి బైక్ రైడ్ చేయాలంటే కూడా చాలా టార్చరే ఉంటుంది. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది.
కూర్చో కూర్చో. బోర్డింగ్ నుంచి మెయిన్ రోడ్కి వచ్చేసాను. సో ఇక్కడ నుంచి వెళ్ళినంత తొందరగా థర్డ్ వెళ్ళాలి. సో హరిత చెక్అవుట్ చేసేసి హైదరాబాద్ బయలుదేరాలి. సూపర్ ఉంది, ఫుల్ ఆరెంజ్. రోడ్డు మీద కూడా దాని ఆరెంజ్ కలర్ పడుతుంది. హరిత మీరు ఎప్పుడు కావాలన్నా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇది రిలయబుల్ అనమాట. 1000 రూపీస్ నాన్ ఏసీ అనమాట.